అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 15వ భాగం. సమీక్షని తలుచుకుంటూ ఆమె ఫోటోని ఫోన్లో చూస్తూ గుండెలకి హత్తుకొని ఏడుస్తూ పడుకున్నాడు విశాల్. సూర్యుని కిరణాల తాకిడి కిటికీల నుండి మొహాన్ని తాకేసరికి నిద్రలేచింది సమీక్ష. ఆలస్యం చేయకుండా అరగంటలో రెడీ అయిపోయి ఆఫీస్కి చేరుకుని ప్రాజెక్టుకి సంబంధించిన పనిలో పడిపోయింది. ఒక్కసారి పని మొదలు పెడితే తన సొంత విషయాలేవీ గుర్తురావు. మధ్యాహ్నం భోజనానికి లెగిసిందంతే. రాత్రి 8 గంటల వరకు చేస్తూనే ఉంది. కావ్య ఫోన్ చేసి ఇంకా హాస్టల్కి రాకుండా పని చేస్తూ ఉన్నందుకు తిట్టి ఫోన్ పెట్టేసింది. సమీక్ష, ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ ఓ గొంతు వినపడగానే అటువైపు చూసి, మేడం, ప్రాజెక్ట్ వర్క్ మొత్తం పూర్తయింది, కానీ కొంచెం పెండింగ్ ఉంది, ఆ చిన్న కరెక్షన్స్ చేసేస్తే అయిపోతుంది అంటూ ఓ 5 నిమిషాల సమయం తీసుకొని తన పని పూర్తి చేసింది సమీక్ష. నేను చూస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. భువనేశ్వరి నవ్వుతూ అనేసరికి సమీక్ష దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. నీ డిన్నర్ పూర్తయిందా అడిగింది భువనేశ్వరి. ఆహా, లేదు మేడం, హాస్టల్కి వెళ్ళాక తింటాను అని సమీక్ష చెప్పగానే, నేనిప్పుడే తిందామనుకుంటున్నాను, నాతో పాటు వస్తావా అని భువనేశ్వరి అనేసరికి, మేడం అది అని తడపడుతూ అంది సమీక్ష. నిన్నేమీ వచ్చి డిన్నర్ తయారు చేయమనట్లేదు, నాతో పాటు కూర్చొని కంపెనీ ఇవ్వు అని భువనేశ్వరి అనేసరికి ఆమె మాటని కాదనలేక డిన్నర్ తినటానికి ఆమెతో పాటు కూర్చుంది సమీక్ష. భువనేశ్వరికి బంగాళదుంప వేపుడు తింటూ ఉండగా ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కారం ఎక్కువైందేమోనని సమీక్ష మంచినీళ్ళందించింది. భువనేశ్వరి కనుకొనల నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొని, ఈ కన్నీరు కారం వల్ల కాదు, కొన్ని జ్ఞాపకాలు, తెలియని బాధ వెంటాడటం వల్ల వస్తున్నాయి అంటూ తినటం కొనసాగించింది భువనేశ్వరి. సమీక్షకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏదైతే అదే అయింది, అంతా మన మంచిగా అంటారు, జరిగినవన్నీ మర్చిపోండి అని సమీక్ష అనేసరికి, అందుకే సమీక్ష, నువ్వు నాకు బాగా నచ్చుతావు, సిట్యువేషన్ని ఎలా తేలికపరచాలో నీకు బాగా తెలుసు. నీకు విషయం తెలుసా, నా కొడుకు కూడా నీకులానే ఉంటాడు, చాలా తెలివిగలవాడు, జాలి కూడా ఎక్కువే అని తన కొడుకుని తలుచుకుంటూ చెప్పింది భువనేశ్వరి. మీకు కొడుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది సమీక్ష. అవును, కానీ నాతో ఇప్పుడు ఉండట్లేదు, నా భర్తతో కలిసి ఉంటున్నాడు. మా ఇద్దరికీ కొన్నాళ్ల క్రితమే డైవర్స్ అయింది. అయినా నీకు తెలీదా, ఈ విషయం మన ఆఫీసులో అందరికీ తెలుసు అని భువనేశ్వరి అనేసరికి సమీక్ష ఆమె వైపు చూసి తల అటూ ఇటూ ఊపుతూ, నిజంగా నాకు తెలియదు మేడం, నాకెవరూ చెప్పలేదు అని చెప్పింది సమీక్ష. సమీక్షకి భువనేశ్వరి కొత్తగా అనిపించింది. ఆమెనెప్పుడు ఒక స్ట్రాంగ్ ఉమెన్లా చూసిందే కానీ ఇలా జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడటం ఎప్పుడూ చూడలేదు. భువనేశ్వరి విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ది గ్రేట్ భువనేశ్వరి, టాప్ బిజినెస్ ఉమెన్. ప్రతి వర్కింగ్ ఉమెన్కి ఒక ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది అందరికీ తెలిసిన భువనేశ్వరి. కానీ నేను ఒక ఫెయిల్యూర్ మదర్. తల్లిగా ఓడిపోయాను, భార్యగా ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను అని ఆవేశంగా చెప్తూ ఉండగా, మేడం రిలాక్స్, ఎంతగా తలుచుకుంటే అంతగా బాధ మిగులుతుంది అంటూ చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందించింది సమీక్ష. నా కొడుకు ఇంకా సంతోషంగా ఉన్నాడని అనుకున్నాను. ఈ మధ్యనే వాడి స్నేహితుడిని కలిశాను. వాడి పరిస్థితి తెలుసుకున్న తర్వాత నా గుండె పగిలిపోయింది. డిప్రెషన్తో బాధపడుతున్నాడు. తల్లి ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడ్డాడో అతనితో మాట్లాడాకే తెలిసింది అని బాధపడుతూ చెప్పింది భువనేశ్వరి. మేడం, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి సమీక్ష ఓదార్చింది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత, మేడం, మీరేమీ అనుకోకపోతే ఏం జరిగిందో తెలుసుకోవచ్చా సమీక్ష మొహమాటంగా అడిగింది. ఇలాంటి విషయాన్ని ఇంతవరకు ఎవ్వరితోనూ మాట్లాడలేదు. నీకు చెప్పాలనుంది. నీ మీద నాకు మొదటి నుండి మంచి అభిప్రాయమే ఉంది. చెప్పుకుంటే నా గుండె బరువు కూడా తగ్గుతుంది. నేను నా భర్త విశ్వ ఇద్దరం ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. చాలా రోజులు సంతోషంగానే ఉన్నాము. కొన్నాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. అందుకోసం నేను కూడా ఉద్యోగం చేస్తానన్నాను. అందుకు విశ్వ ఒప్పుకున్నాడు. నెమ్మదిగా సంపాదించటం మొదలుపెట్టాక
అదే నా మొదటి ప్రాధాన్యత అయింది. చాలా కష్టపడ్డాను. అదే సమయంలో నేను నెల తప్పానని తెలిసింది. బిడ్డ కడుపులో ఉన్నంత వరకు సంతోషంగానే ఉంటాడు. కానీ వాడు బయటకొచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు ఆ బిడ్డని ఇబ్బంది పెట్టకూడదు. డబ్బు ముఖ్యమనుకున్నాను. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వెంటనే నా పనిని మొదలుపెట్టాను. వాడు చాలా తెలివిగా ఉండేవాడు. ఉత్సాహంగా ఉండేవాడు. ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న పిల్లలతోనే గడుపుతూ ఉండేవాడు. వాడి వాతావరణంలో వాడు సంతోషంగా ఉన్నాడు అనుకున్నాను. స్కూల్లో కూడా ఎందులో పాల్గొన్నా సరే మొదటి బహుమతే వచ్చేది. అవి కూడా నేనెప్పుడూ నా కళ్ళతో చూడలేదు. కానీ ఏ రోజు నన్ను రమ్మని అడగలేదు. అర్థం చేసుకుంటున్నాడు, తెలివిగా ఉన్నాడు, బాధ్యతగా ఉన్నాడు అనుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా నన్ను వాళ్ళ నాన్నని దూరం పెడుతూ వచ్చాడు. ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాడు. స్వతంత్రంగా ఉండటం ఇష్టమేమో అనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి నా భర్తకి నాకు మధ్య అపార్థాలు ఎక్కువగానే చోటు చేసుకున్నాయి. విశ్వ బిజినెస్లో టాప్ పొజిషన్లోకి వచ్చాక నన్ను నా బిజినెస్ నుండి పక్కకి జరగమన్నాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది. అది చివరికి విడాకుల వరకు దారితీసింది. విశ్వ గురించి నాకు బాగా తెలుసు. నా కొడుకుని ఒక పూర్తిస్థాయి బిజినెస్ మ్యాన్గా మార్చగలడు. అందుకే నా కొడుకుని విశ్వ దగ్గరే వదిలేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నిన్నే వాడి స్నేహితుడిని కలిశాక ఎంతగా బాధపడుతున్నాడో తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తన మనసులో బాధని భువనేశ్వరి పూర్తిగా చెప్పిన తర్వాత దీపాలి ఓదారుస్తున్నట్టు ఆమె చేతి మీద చేతిని వేసి, మేడం, మీరేదైతే నిర్ణయించుకున్నారో అది కరెక్టే. మీ జీవితంలో బాధ పెట్టే విషయాలు, సంతోషాన్ని కలిగించే విషయాలు మర్చిపోవటానికి ప్రయత్నించండి. మీ హస్బెండ్లో మీకు ఏదో ఒకటి నచ్చే విషయం ఉండే ఉంటుంది. దాన్ని తలుచుకోండి. తల్లి ప్రేమ ఎప్పటికీ మారనిది. వయసు ఎంత పెద్దదైనా సరే ఆ ప్రేమని కోరుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. మరోసారి ప్రయత్నించండి. మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రేమని ఇప్పుడు చూపించండి. మీకు ఇంకా సమయం ఉంది. ఆలస్యం అవ్వలేదు అని సమీక్ష చెప్పగానే భువనేశ్వరికి తన మనసు తేటగా అనిపించింది. నువ్వు మాట్లాడుతుంటే నాకు నిజమే అనిపిస్తుంది. నాకంటే వయసులో చాలా చిన్నదానివి. అయినా పెద్దరికంగా ఆలోచించావు. ఖచ్చితంగా నా కొడుకుని చూడటానికి వెళ్తాను. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వాడికే ఇస్తాను అని నమ్మకంగా చెప్పింది భువనేశ్వరి. టైం చూసేసరికి రాత్రి 11 గంటలవుతోంది. హాస్టల్ దగ్గర దింపిరమ్మని డ్రైవర్కి చెప్పి సమీక్షని కారులో పంపించింది భువనేశ్వరి. రెండో రోజు ఆఫీసులో సమీక్షకి భువనేశ్వరి ఎదురైనా సరే ముందు రోజు ఆమెలో కనిపించిన బాధ కనిపించకపోయేసరికి సమీక్ష రిలాక్స్ అయింది. మొత్తానికి ప్రాజెక్టు పూర్తయింది. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రివార్డు వచ్చేలా ఏర్పాటు చేసింది భువనేశ్వరి. సమీక్షకి మరింత సంతోషంగా అనిపించింది. ఈ ప్రాజెక్టు పూర్తవటం వల్ల ఒక వారం రోజులు లీవ్ దొరికింది. బెంగళూరులో తన స్కూల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తనతో పాటు కావ్యని కూడా రమ్మని ఒత్తిడి చేసేసరికి సమీక్షతో పాటు బెంగళూరుకి కావ్య కూడా బయలుదేరింది. సమీక్షని కావ్యాన్ని తీసుకెళ్లటానికి తన స్కూల్ ఫ్రెండ్ కార్తీక్ వచ్చాడు. కార్తీక్ తన చిన్ననాటి స్నేహితుల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కారులో వెళ్తూ మైథిలికి ఫోన్ చేయటంతో ఆమె రెడీగా ఉన్నానని చెప్పింది. ఆమెతో పాటు రేవంత్ కూడా బయలుదేరాడు. మైథిలి సమీక్షతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక వెంటనే విశాల్కి ఫోన్ చేసి పెళ్లికి వెళ్తున్న విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా రమ్మంటూ ప్రతిమాలింది. రేవంత్ కూడా ప్రతిమాలేసరికి విశాల్ ఒప్పుకున్నాడు. కార్తీక్, సమీక్ష, కావ్య ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. సమీక్షకి తన చిన్ననాటి స్నేహితుల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను చూస్తున్న కార్తీక్ ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు సమీక్ష గురించి అతనేమనుకుంటున్నాడో అతని ఫీలింగ్స్ అన్నీ చెప్పాలి అనుకున్నాడు. అతని ప్రవర్తనలోని తేడాని కావ్య గమనిస్తూనే ఉంది. మరో 3 గంటల్లో బెంగళూరు చేరుకున్నారు. మైథిలికి అడ్రస్ తెలుసు కాబట్టి ఆమె చెప్తూ ఉంటే కార్తీక్, సమీక్ష, కావ్య పెళ్లి కూతురింటికి చేరుకున్నారు. మైథిలి అక్కడికి చేరుకొని అరగంట అవుతుంది. సమీక్షని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని కార్తీక్ వైపు తిరిగి ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా అడిగింది. కార్తీక్ కూడా అంతే ఉత్సాహంగా సమాధానమిచ్చాడు. మైథిలి, సమీక్ష, కావ్య తమకి కేటాయించిన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తమ స్నేహితురాలు పెళ్లి కూతురు కీర్తిని చూడటానికి వెళ్లారు.
కీర్తిని పెళ్లి కూతురు గెటప్లో చూసి గట్టిగా కేకలు వేసింది మైథిలి. ఆ ఇద్దరిని చూడగానే కీర్తి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాగానే, సంతోషమైన బాధైనా పెళ్లి కూతురు ఏడవకూడదు. మైథిలి కీర్తి కన్నీళ్లు తుడిచి, నిజం చెప్పనా, ఫుల్లుగా ఆకలేస్తుంది. తినేసొచ్చాక నీ కన్నీళ్లు తుడుస్తాను, అప్పటి వరకు దాచుకో అని మైథిలి అనగానే కీర్తి, సమీక్ష, కావ్య ముగ్గురు నవ్వేశారు. కీర్తి పెళ్లి వారం రోజుల పాటు ఘనంగా సాగుతోంది. ప్రతిరోజు ప్రతి సందర్భానికి పెళ్లి కూతురులానే అందంగా ముస్తాబవుతోంది కీర్తి. స్నేహితులందరూ తమ ఉద్యోగాలకి వారం రోజుల పాటు సెలవు తీసుకొని ప్రతి ఒక్క వేడుకని దగ్గరుండి చూడాలని అనుకున్నారు. ఆ రోజు మెహందీ వేడుకలు జరుగుతూ ఉండగా విశాల్ రేవంత్ కోసం వెతుకుతూ మెహందీ పెట్టుకుని డాన్స్ చేస్తున్న అమ్మాయిల హాల్ వైపు వచ్చాడు. నిజానికి విశాల్ వచ్చింది రేవంత్ కోసం కాదు, తన పిల్లని చూడటానికి. హాల్ అంతా అతని కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. చివరికి తను కోరుకున్న అమ్మాయి కనిపించేసరికి ఊపిరి తీసుకోవటం మర్చిపోయి ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. సమీక్ష డ్రెస్లో చాలా అందంగా ఉంది. పాటకి తగ్గట్టు మొహంలోని భావాలు పలికిస్తూ తనకి వచ్చినట్టుగా డాన్స్ చేస్తూ నవ్వుతూ సంతోషంగా ఉంది. చివరికి పాట పూర్తయిన తర్వాత మ్యూజిక్ ఆగిపోయింది. అందరూ డాన్స్ చేయటం ఆపేశాక ఎవరో గుమ్మం దగ్గర నిల్చున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది సమీక్ష. అతను వస్తాడని సమీక్ష ఊహించింది, కానీ ఆ సమయంలో వస్తాడని అనుకోలేదు. చచ్చాను, నేను డాన్స్ చేస్తుండగా చూశాడా? వచ్చి రాని పిచ్చి గెంతులు, కోతి గెంతినట్టు గెంతుతుంది అనుకున్నాడా? వెంటనే తలదించుకొని ఇబ్బందిగా అటు ఇటు చూస్తూ మరోసారి విశాల్ వైపు చూసింది. గెడ్డాన్ని పూర్తిగా షేవ్ చేయలేదు, ట్రిమ్ చేసుకున్నాడు. ఆమె కంటికి చూడటానికి మరింత హ్యాండ్సమ్గా కనిపించేసరికి అతని వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయింది సమీక్ష. నా గురించేం తెలుసు? నన్ను నా డబ్బును చూసి ప్రేమించావు. గతంలో విశాల్ అన్న మాటలు గుర్తొచ్చి వెంటనే వెనక్కి తిరిగింది సమీక్ష. అంతలోనే రేవంత్ అక్కడికి రాగానే అతనితో పాటు వెళ్ళిపోయాడు విశాల్. అబ్బాయిలు ఉండటానికి కీర్తి ఇంటి పక్కన ఉన్న ఓ గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేశారు. ఆడపిల్లలందరూ కీర్తి ఇంట్లోనే ఉన్నారు. సమీక్ష వెనక్కి తిరిగినప్పుడు ఆమె మొహంలోని కోపాన్ని గమనించాడు విశాల్. గెస్ట్ హౌస్లోని స్నేహితులందరితో కలిసుంటున్నాడే కానీ అప్పుడప్పుడు వెనక్కి తిరిగిన సమీక్షనే గుర్తొస్తోంది. నా మీద కోపంగా ఉందా అనుకున్నాడు విశాల్. మరి కాసేపటికి అయితే ఏంటి, పట్టించుకోవలసిన అవసరమేంటి అని తన మనసుని తానే సర్ది చెప్పుకున్నాడు. మనసుకి ఆలోచనలకి జరుగుతున్న యుద్ధం అది. ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాడు విశాల్. పెళ్లి సందడితో రోజులన్నీ సరదాగా గడిచిపోతున్నాయి. స్నేహితులందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి ఓ పక్కన పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుండగా మరో పక్కన ఆర్కెస్ట్రాని పెట్టించారు. కార్తీక్ చిన్నప్పటి నుండి చాలా బాగా పాటలు పాడతాడు. స్నేహితులందరూ అతన్ని బలవంతం చేయటంతో పాట పాడటానికి ఒప్పుకున్నాడు కార్తీక్. అతను ఒక మెలోడీ సాంగ్ని ఎంచుకున్నాడు. అతను పాడుతుంటే సమీక్షనే కాదు, అతని స్నేహితులు కూడా కేరింతలు కొడుతూ చూస్తున్నారు. కార్తీక్ పాట పాడుతున్నంతసేపు సమీక్షనే చూస్తున్నాడు. అది గమనించిన విశాల్కి కార్తీక్ మీద బాగా కోపం వచ్చింది. కార్తీక్ తన ప్రేమని సమీక్షకి పాట ద్వారా తెలియచేస్తున్నాడని విశాల్కి పూర్తిగా అర్థమైంది. కార్తీక్ పాడుతున్న ఆ పాటకి ఒంటిని అటూ ఇటూ కదుపుతూ ఆస్వాదిస్తోంది సమీక్ష. అటు కార్తీక్ వైపు ఇటు సమీక్ష వైపు చూడగానే విశాల్కి అసహనంగా అనిపించింది. వెంటనే సమీక్ష దగ్గరికి వెళ్ళి ఆమెని గట్టిగా కౌగిలించుకొని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అని చెప్పాలని అనిపించింది. ఎంత ధైర్యం ఉంటే నాకు నచ్చిన పిల్లని ప్రేమిస్తాడా? పిడికిలి గట్టిగా బిగించి అక్కడి నుండి బయటకొచ్చేశాడు విశాల్. పాట పూర్తవగానే సమీక్ష అతన్ని మనస్ఫూర్తిగా అభినందించింది. కార్తీక్కి అది బాగా నచ్చింది. సమీక్ష గురించి ఆలోచిస్తూనే ఒక పక్కకొచ్చి నిల్చున్నాడు కార్తీక్. కావ్య అతన్ని గమనిస్తూ నెమ్మదిగా అతని పక్కకొచ్చి నిల్చొని, ఏంటి, సమీక్షని ప్రేమిస్తున్నావా? డొంక తిరుగుడు లేకుండా తిన్నగా అడిగింది కావ్య. కార్తీక్ కాసేపు తడబడినా, అవును, నేను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమని చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా గమనించాను, ఎవరూ తన మనసులో లేరని అనుకుంటున్నాను.
ఇదే కరెక్ట్ టైమేమో. ఇప్పుడు కూడా నా ప్రేమని చెప్పకపోతే తన్ని మిస్ అవుతాను. తను ఏం చెప్పినా పర్వాలేదు. తన నిర్ణయానికి విలువిస్తాను అని కార్తీక్ చెప్పగానే కావ్యకి అతను చెప్పిన పద్ధతి చాలా నచ్చింది. సమీక్ష నిర్ణయమే ఫైనల్. ఆ తర్వాత ఇబ్బంది పెట్టకూడదు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి కావ్య అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది. అదంతా విన్న విశాల్కి అతని కోపం మరింత రెట్టింపయింది. సమీక్షని మరొకరు ప్రేమించడం తట్టుకోలేకపోయాడు. కానీ అతని మెదడులో రకరకాల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. నువ్వు ఆమెని రిజెక్ట్ చేశావు. అలాంటప్పుడు ఆమె ఎవరిని ప్రేమిస్తే ఏంటి? ఎవరితో ఉంటే ఏంటి? నీ జీవితంలో ప్రేమకి చోటే లేదు. ప్రాక్టికల్గా ఆలోచించు అని అతని మెదడు చెప్తుండగా ఒకలాంటి విసుగుతో గట్టిగా అరిచాడు విశాల్. షటప్, ఇంకా ఎక్కువగా ఆలోచించకు. ఆ పిల్ల నాది. నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. నేనే తన్ని సొంతం చేసుకోవాలి. నేను ప్రేమిస్తున్నాను. నేను సమీక్షని ప్రేమిస్తున్నాను అని పిడికిలి గట్టిగా బిగించి గాల్లోకి విసిరి మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు విశాల్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.